హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నిన్న నిఫ్టీ అనాలిసిస్ వీడియో ఎంతమంది చూసారో కామెంట్స్లో చెప్పండి. అండ్ దాని ప్రకారం లెవెల్స్ మార్క్ చేసుకొని కూడా ట్రేడ్ చేశారా లేదా చెప్పండి. సో అలా చెప్తే మనకు కొంచెం మోటివేషన్ ఉంటుందండి. అట్లీస్ట్ కొంతమంది అయినా మన లెవెల్స్ బేస్ ట్రేడ్ చేస్తున్నారని మనకు కన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. సో నేను మన లెవెల్స్ బేస్ ట్రేడే చేస్తానండి. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా వన్స్ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ క్యాండిల్ సస్టైన్ అయ్యేది ఉంటే మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ నేను కూడా అలాగే ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఎంట్రీ వచ్చేసి 37.15, స్టాప్ లాస్ ఏమో 22, అండ్ టార్గెట్ వచ్చేసి 90 అండి. ఈ లాజిక్ ఏం లేదండి, జస్ట్ లెవెల్స్ కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యేది ఉంటే మనము నెక్స్ట్ లెవెల్ వరకు వెయిట్ చేసి టార్గెట్స్ బుక్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 90 అండ్ నెక్స్ట్ టార్గెట్ కూడా నేను పెట్టుకున్నాను, కానీ ఈ వీడియోలో రికార్డ్ కాలేదండి. లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేస్తాను. సెకండ్ టార్గెట్ కూడా అచీవ్ అయింది అండ్ వెయిటింగ్ ఫర్ థర్డ్ టార్గెట్. సో ఇక్కడ నేను వీడియోలో చెప్పేది ఏంటంటే, ఇండికేటర్స్ చాలామంది యూజ్ చేస్తారండి, బట్ నేనైతే ఇండికేటర్స్ అసలు యూజ్ చేయను అండ్ రికమెండ్ కూడా చేయను. లెవెల్స్ అండ్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే టార్గెట్స్ ఈజీగా చదువుతాయి. ఇలా. Hope you like my video. Please like, share and subscribe.